జాన్ డీర్ 5045D పవర్ ప్రో గేర్ ప్రో వర్సెస్ మహీంద్రా యూబో టెక్ ప్లస్ 575DI. ఈ వీడియోలో అయితే ఈ రెండు బండ్లకైతే కంపారిజన్ అయితే చేద్దాం. ఎలా అంటే ఇంజన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, యావరేజ్ మైలేజ్ ఎంత వస్తుంది, అలానే ప్రైస్ ఎంత ఉంది అని అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మన ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇంజన్ విషయానికి వస్తే జాన్ డీర్ లో 3 సిలిండర్ ఇంజన్ అయితే ఉంటది. సీసీ విషయానికి వస్తే 2900 సీసీ అయితే ఉంటది. ఆర్పిఎం విషయానికి వస్తే 2100 ఆర్పిఎం. టార్క్ విషయానికి వస్తే హై బ్యాకప్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ జాన్ డీర్ లో 3 సిలిండర్ ఇంజన్ ఉండడం వల్ల మెయింటెనెన్స్ తక్కువగా ఉంటది, అలానే డీజిల్ కన్జంప్షన్ కూడా తక్కువగానే ఉంటది. వైటీ ప్లస్ 575DI లో యూజ్ చేసిన ఇంజన్ విషయానికి వస్తే 4 సిలిండర్ ఇంజన్ అయితే ఉంటది. 2979 సీసీ అయితే ఉంటది. ఆర్పిఎం విషయానికి వస్తే 2000 ఆర్పిఎం అయితే ఉంటది. మాక్సిమం టార్క్ అయితే 2500 టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మహీంద్రాలో 4 సిలిండర్ ఇంజన్ ఉండడం వల్ల స్మూత్నెస్ అనేది ఎక్కువగా ఉంటది. ELS ఇంజన్ అవ్వడం వల్ల పికప్ అలానే లోడ్ పుల్లింగ్ పవర్ కూడా చాలా బాగుంటది ఫ్రెండ్స్. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే జాన్ డీర్ లో కాలర్ షిఫ్ట్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటది. గేర్ బాక్స్ అయితే 8 ఫార్వర్డ్ 4 రివర్స్ అయితే ఉంటది ఫ్రెండ్స్. క్లచ్ అయితే సింగిల్ క్లచ్ ఉంటది, డ్యూయల్ క్లచ్ ఉంటది, అదైతే ఆప్షనల్. బ్రేక్స్ విషయానికి వస్తే ఆయిల్ ఇమర్స్డ్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటది. స్టీరింగ్ అయితే పవర్ స్టీరింగ్ అయితే ఉంటది. ఫ్యూల్ ట్యాంక్ అయితే 60 లీటర్స్ అయితే పడుతుంది. ఈ కాలర్ షిఫ్ట్ గేర్ బాక్స్ ఉండడం వల్ల చాలా రోబస్ట్ గా అయితే ఉంటది. మన ఫీల్డ్ లో రఫ్ అండ్ టఫ్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు. మహీంద్రా వైటీ ప్లస్ 575DI లో యూజ్ చేసిన ట్రాన్స్మిషన్ టైప్ అయితే ఫుల్లీ కాన్స్టెంట్ మిస్ అయితే ఉంటది. 12 ఫార్వర్డ్ 3 రివర్స్ అయితే ఉంటది. క్లచ్ అయితే డ్రై టైప్ సింగిల్ ఉంటది, డ్యూయల్ ఉంటది, అదైతే ఆప్షనల్. మీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. బ్రేక్స్ విషయానికి వస్తే ఆయిల్ ఇమర్స్డ్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటది. స్టీరింగ్ అయితే పవర్ స్టీరింగ్ అయితే ఉంటది. ఫ్యూల్ ట్యాంక్ అయితే 60 లీటర్స్ అయితే పడుతుంది. ఈ మహీంద్రాలో 12 ఫార్వర్డ్ 3 రివర్స్ గేర్స్ ఉండడం వల్ల స్పీడ్ సెలెక్షన్ అనేది చాలా హైగా అయితే ఉంటది. ఈ జాన్ డీర్ 5045D హైడ్రాలిక్ కెపాసిటీ విషయానికి వస్తే 1600 కేజీలు అయితే లిఫ్ట్ చేయగలదు. ADDC లిఫ్ట్ కంట్రోల్స్ అయితే ఉంటది. P2 HP అయితే 38.3 HP అయితే ఉంటది. ఈ 1600 కేజీల లిఫ్టింగ్ కెపాసిటీ ఉండడం వల్ల కామన్ ఇంప్లిమెంట్స్ కి అయితే సరిపోతుంది. అంటే సింపుల్ వర్క్ అయితే బాగుంటది. ఈ మహీంద్రా వైటీ ప్లస్ 575DI లో అయితే లిఫ్టింగ్ కెపాసిటీ 2000 కేజీలు అయితే ఉంటది. ADDC లిఫ్ట్ కంట్రోల్స్ అయితే ఉంటది. P2 HP విషయానికి వస్తే 42.1 HP అయితే ఉంటది ఫ్రెండ్స్. 2000 కేజీల లిఫ్టింగ్ కెపాసిటీ ఉండడం వల్ల హెవీ ఇంప్లిమెంట్స్ అయితే ఈజీగా లిఫ్ట్ చేయగలదు. లిఫ్టింగ్ కెపాసిటీలో ఈ మహీంద్రానే తోపని చెప్తాను. మైలేజ్ విషయానికి వస్తే ఈ జాన్ డీర్ 5045D పవర్ ప్రో గేర్ ప్రో అనేది ఆన్ రోడ్ మీద నడుపుతున్నట్లయితే 1 లీటర్ కి అయితే 7 నుంచి 8 కిలోమీటర్లు అయితే వెళ్తది. అది మన లోడ్ బట్టి డిపెండ్ అయి ఉంటది. అదే విధంగా ఫీల్డ్ వర్క్ చూసుకున్నట్లయితే మీరు రోటివేటర్ గానీ కల్టివేటర్ గానీ యూజ్ చేసినట్లయితే 1 గంటకైతే 4 నుంచి 5 లీటర్లు అయితే తాగుతుంది. అదైతే మీ ఇంప్లిమెంట్స్ బట్టి, అదే విధంగా మీ ఫీల్డ్ కండిషన్ బట్టి అయితే ఉంటది. మహీంద్రా వైటీ ప్లస్ మైలేజ్ విషయానికి వస్తే ఆన్ రోడ్ మీద అయితే 1 లీటర్ కి అయితే 8 నుంచి 9 కిలోమీటర్స్ అయితే వెళ్తది. ఫీల్డ్ వర్క్ విషయానికి వస్తే సపోజ్ మీరు రోటివేటర్ గానీ కల్టివేటర్ గానీ యూజ్ చేసినట్లయితే 1 గంటకైతే 4 నుంచి 5 లీటర్లు అయితే తాగుతుంది. ఈ మైలేజ్ పరంగా ఈ రెండు బండ్లు అనేది సేమ్ గా అయితే ఉంటది. వారంటీ చూసుకున్నట్లయితే జాన్ డీర్ అయితే 5000 గంటలు లేదా 5 సంవత్సరాలు అయితే ఉంటది. ఏది ముందు క్లైమ్ అయితే అదే. ఈ జాన్ డీర్ 5045D పవర్ ప్రో యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్ గా 7,20,000 నుంచి 7,60,000 అయితే ఉంటది. ఇదైతే ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఇంకా ఎక్కువగా అయితే ఉంటది. ఈ ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీ డీలర్ బట్టి, మీ స్టేట్ బట్టి చేంజ్ అయితే ఉంటది. ఈ మహీంద్రా యూబో టెక్ ప్లస్ 575DI యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 6000 గంటలు లేదా 6 సంవత్సరాలు అయితే ఉంటది. ఏది ముందు క్లైమ్ అయితే అదే. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 7,40,000 నుంచి 7,90,000 మధ్యలో అయితే ఉంటది. ఇదైతే ఓన్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే. ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఇంకా ఎక్కువగా అయితే ఉంటది. ఈ ఆన్ రోడ్ ప్రైస్ మీ స్టేట్ బట్టి, మీ డీలర్ బట్టి చేంజ్ అయితే ఉంటది. ఫ్రెండ్స్, ఫైనల్ గా చెప్పాలంటే మీరు డ్యూరబిలిటీ అలానే బ్రాండ్ లెజెన్సీ కోసం చూసుకున్నట్లయితే జాన్ డీర్ 5045D కి అయితే వెళ్ళండి. లేదా టెక్నాలజీ పరంగా గానీ హెవీ లోడ్ లిఫ్టింగ్ కి బండి స్మూత్ గా రన్ అవ్వాలి అంటే ఈ మహీంద్రా యూబో టెక్ ప్లస్ 575DI కి అయితే వెళ్ళిపోండి బ్లైండ్ గా. ఈ రెండు బండ్లు కూడా ఆ సెగ్మెంట్ లో బెస్ట్ గానే ఉంటది. మీ రిక్వైర్మెంట్ బట్టి అయితే చూస్ చేసుకోండి. ఈ రెండు మోడల్స్ లో మీరు ఏది సెలెక్ట్ చేస్తారు కింద కామెంట్స్ లో అయితే చెప్పండి. అదే విధంగా నెక్స్ట్ ఏ మోడల్స్ కంపారిజన్ చేద్దామో కూడా కింద కామెంట్స్ లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటా ఉన్నా. నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.